This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు సుధీర్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. చాలా మంది భగవంతుని నమ్మని వారు ఉంటుంటారు. వాళ్ళు ఏమంటారంటే మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు. భగవంతుడు ఒక పర్పస్ మీదనే మనకు పంపించి ఇట్లా భూమి మీద వదిలినప్పుడు అనుభవించాల్సింది అనుభవిస్తాం ఖచ్చితంగా. మరి ఈ పూజలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటారు. అసలు వాళ్ళకేం చెప్తారు మీరు? ఏం లేదు, ఇప్పుడు నాస్తికత అనేటువంటిది లేడు అని నమ్మడం కూడా నమ్మకమే, లేదు అని నమ్మకం కూడా నమ్మకమే కదా. నమ్మకమే. సో అందుకే ఇప్పుడు నామస్మరణకి భేదభావం లేదు. నామస్మరణ అనేది జంతువు చేసినా మనిషి చేసినా సమానమైన పుణ్యమే. ఓకే. కాకుంటే జంతువు నామస్మరణ చేయలేదు, మనిషి నామస్మరణ చేయగలడు. సో భక్తి. సో ఓకే, మన కర్మ అనుభవించేది తప్పించుకోలేము. మరి అలాంటప్పుడు రోగం వచ్చింది తెలుసు మనకి, మరి ట్యాబ్లెట్ వేసుకోవడం అవసరమా? రోగం ఎట్లాగో మనం అనుభవించాల్సిందే కదా. మరి ఉపశమనం కోసం మనం ఏం చేస్తున్నాం? మనిషి వానంతల వాడు ఒక చోట ఉండి ఒక పర్పస్ కోసం వచ్చినప్పుడు అడ్డంకులు వస్తున్నాయి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటాం, అడ్డుగా బ్రేకర్ వస్తుంది, నేను ప్రయాణం చేస్తున్నా కదా, నాకు అడ్డుగా వచ్చింది, వెనక్కి రాం కదా, మనం ముందుకు వెళ్ళే ప్రయత్నమే చేస్తాము. ఇవన్నీ మనిషి తనకు తానుగా ఒక రోజు తప్పించి రోజు ఎంత వాడు స్ట్రాంగ్ అవుతున్నాడు మానసికంగా, పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాడు అని తెలుసుకోవడానికి ఒక దైవానుగ్రహం మానవ ప్రయత్నం. నాస్తికత్వం ఉండొచ్చు, మనము నాస్తికత్వం కంటే వీ కెన్ టేక్ యాజ్ ప్రో సైన్స్ అనుకోవచ్చు, సైన్స్ టెంపర్మెంట్. ఇప్పుడు అందరూ ఉన్నారు, ఇవన్నీ చేస్తున్నారు, మీకు గ్యారంటీ ఇవ్వగలరా మీరు అంటే, గ్యారంటీ దేనికి ఇవ్వాలి మనం? గ్యారంటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయుష్ అనేటువంటిది భగవంతుడు నిర్ణయించి పంపించాడు. దాంట్లో అక్కడ వచ్చి ఆగవలసిందే బండి, ఏ బండి అయినా సరే. డాక్టర్ అయినా సరే మరణం తప్పదు కదా. నాకు మెడిసిన్స్ అన్నీ తెలుసు, నాకు రోగాలు రాకుండా ఉంటాయని గ్యారంటీ ఇవ్వగలరా? తప్పించుకోలేరు. ఇప్పుడు ఎవరైనా సరే, క్యాన్సర్ డాక్టర్కి క్యాన్సర్ రాదని నమ్మకం గ్యారంటీ లేదు. హార్ట్ స్పెషలిస్ట్కి హార్ట్ స్ట్రోక్ రాదనేటువంటి గ్యారంటీ లేదు. అవన్నీ మీరు మానుకోండి, అసలు మేము చెప్పిందే కరెక్ట్, రాకుండా చేస్తామని ఎవరు అంటే మనం దాన్ని ఫాలో అవ్వచ్చు. అప్పుడు దేవుడితో నిజంగా కూడా పని లేదు మనకి. చాలా మంది కోరికలు ఉంటాయి. నేను బాగుపడొద్దు అనే కోరిక ఎవరికైనా ఉంటుందండి? అసలు నేను సర్వనాశనం అయిపోవాలి అనే కోరిక ఉంటుందా? ఉండదు కదా. సో కాబట్టి మరి కోరికలు అన్నప్పుడు మనిషికి భగవంతుడు కాకుండా వేరే ఆప్షన్ ఏముంది, అవకాశం ఏముంది? ఇప్పుడు చాలా మంది బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ చదువుకొని ఉండి పెద్ద పెద్ద క్వాలిఫికేషన్ పెట్టుకుని ఉద్యోగాలు లేవు. వారి ప్రయత్నం కాకుండా, ప్రయత్నం కూడా చేస్తున్నారు వాళ్ళు, అది కాకుండా వేరే ఇంకో సోర్స్ వల్ల ఉద్యోగం తెప్పించగలిగిన ఏదైనా ఆప్షన్ ఉంటే అందరూ అటువైపు వచ్చేస్తారు. సైన్స్లో ఒక ఫార్ములా ఉందండి, ఈ ల్యాబ్లో తయారు చేశారు, ఇది మీరు రోజు పారాయణం చేయండి, మీకు సంతానం కలుగుతుంది, ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఎవరన్నా అలాంటి ఒక రిలీఫ్ ఇవ్వగలిగితే అందరూ యంగ్స్టర్స్ అటే వెళ్ళిపోతారు, సైన్స్ వైపు వెళ్ళిపోతారు కదా. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. మనకు ఆధ్యాత్మిక చింతన, మానవ ప్రయత్నము, ఏ ఒక్కటి ఎక్కడ లోపం ఉన్నా కూడా మనం న్యాయం చేసుకోలేము. మనకు ఉన్నతి కావాలి. మన మంచిని కోరి మనం చేసుకునేది ఒకటి, పూజ లేదా ఒక జపము, తపస్సు, పుణ్యకర్మలు, మంచి సబ్జెక్ట్ చదువుకోవడము, అది మనస్సుకు సంబంధించి. ఆరోగ్యానికి సంబంధించి ఏంటి మనం చేసుకునే ఏకైక మంచి, ర్యాండమ్గా మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవడము, ఆరోగ్యాన్ని పరీక్ష చేసుకోవడము, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే దాని దగ్గర మనం మందులు వేసుకోవడం, రెండు మన మంచిగే. ఏ ఒక్కటి లేదన్నా నష్టమే కదా. చాలా మందికి ఇవి రెండు ఉంటేనే లైఫ్ ముందుకు వెళ్తుంది. నాకు ఇప్పుడు రోగం ఏందో తెలిసింది మనకి, మరి మెడిసిన్ కూడా తెలిసింది అని అది నమ్మను, నాకు భగవంతుడు అంటే మరి న్యాయం చేసినట్టు కాదు కదా. మనకు భగవంతుడు ఒక మార్గం చూపిస్తాడు, బాబు నువ్వు అది వాడరా, ఆ రూపంలో నీకు నేను సాంత్వన చేకూరుస్తాను, నేను ఐ విల్ మేక్ యూ టోటలీ హెల్తీ అని చెప్తున్నాడు. సో కాబట్టి కర్మఫలము మనం కష్టపడాలి, ఫలితం కోసం మనం వేచి చూడాలి. ఏ పుణ్యకర్మ అయినా, ఎలాంటి చిన్న యాక్టివిటీ అయినా ఎక్కడ వ్యర్థం పోదు. మనకు ప్రకృతిలో మనం చేసే ఒక మంచి కర్మ మనం అనుకొని చేయొచ్చు, అనుకోకుండా చేయొచ్చు, అది ఇచ్చే పుణ్యఫలం వద్దన్నా ఇస్తుంది మనకి. సో కాబట్టి మనం మన యొక్క అదృష్టాన్ని క్రియేట్ చేసుకోవడానికి దైవానుగ్రహం కావాలి. మనకంటే ఎక్కువ దేవుని తెలుసుకునే నాస్తికులే. అంతే కదా. రామ 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 అనుకొని రామదాసు తెలుసు కదా, భక్త రామదాసు తెలుసు కదా మీకు. రామదాస్ కీర్తనలు ఉన్నారా ఎప్పుడన్నా? పలికే బంగారం అట్లాంటివి వాడుతుంటారు. ఆయన ఒక కీర్తన ఉంది, మరి అది ఎవరితో నాకు ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగా ఉన్నాడు అంటాడు ఆయన. ఆయన ఏమంటాడు తెలుసా? లేడని వదిలేడి శుంఠల పాలిట లేకయే ఉన్నాడు అంటాడు. లేడు అనే వదులుతున్నారు శుంఠలు, వాళ్ళ పాలిట లేకనే ఉన్నాడయ్యా, ఎందుకు లేడనుకుంటున్నావు అని చెప్తాడు అన్నట్టు. కాబట్టి భగవంతుడు అందరి పాలిట ఉన్నాడు. ఇప్పుడు మనం అందరం చాలా తేలిగ్గా మీ డ్రెస్ బాగుంది అనంత తేలిగ్గా మనసులో ఏమో చెప్పలేం కదా. వాడి మనసులో చాలా పెద్ద భక్తుడే ఉండొచ్చు, బయటకు వచ్చి ఏదో స్వార్థం కోసం, సొంత ప్రయోజనాల కోసం ఆ రకంగా మాట్లాడచ్చు. కాబట్టి మనకి యంగ్స్టర్స్ని మనం ఇప్పుడున్న
సమాజానికి భక్తి వాతావరణం కావాలి, ఆధ్యాత్మిక చైతన్యం కావాలి. సైన్స్లో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు మనకు అన్నీ కలిస్తేనే మనకు ఒక జీవన విధానం. సైన్స్ చేసే ప్రయోగాలు సైన్స్ చేస్తున్నారు, డాక్టర్స్ కష్టపడుతున్నారు, వాళ్ళు అన్ని రకాల రోగాలకు మందులు కనుక్కుంటున్నారు, వాళ్ళు రాత్రింబోళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు కూడా దైవం మీద భరోసా వేసి మేము చేసే అన్ని ఆపరేషన్లు సక్సెస్ కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది కదా. కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఒక దైవాన్ని, గొప్ప రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్న మహానుభావులు, ఒక ఉపాధ్యాయుడు, ఒక వైద్యుడు ఎంత అవసరం సమాజానికి చూడండి. చాలా అవసరం. ఉపాధ్యాయుడు అంటే ఏమిటి? రెండు, విద్య చెప్పేవాడు, వేద పరిరక్షణ చేసేవాడు, మనకు మంచి శాస్త్ర విషయాలు చెప్పేవాడు, మనకు సైన్స్ పరంగా వైద్యపరంగా కానివ్వండి. సైన్స్ అంటే చాలా ఉన్నాయండి. మెడికల్ సైన్స్లో ఎన్ని ఉన్నాయండి? న్యూరలాజికల్ సైన్సెస్, ఐకి సంబంధించింది ఎన్ని రకాల దాని డివిజన్స్ ఉన్నాయి. సో వాతావరణం సంబంధించినటువంటిది, ఇవన్నీ చెప్పేవాళ్ళు మనకు కావాలి. మనకు అన్నీ ఉంటేనే ఒక సమన్వయం. ఒక వస్త్రం తయారవుతుంది, దానిలో వేల పోగులు వచ్చి చేరితే వస్త్రం తయారవదు. ఇవన్నీ అలాంటివే. సనాతన ధర్మం మంచి బంగారు పట్టు వస్త్రం అయితే దానిలో ఉన్న ప్రతి పోగు, ఈ ప్రతి వృత్తి, ప్రతి జ్ఞానము, ప్రతి అంశము, ప్రతి చెట్టు పుట్ట, మనం చేసే కర్మఫలాలు, దానిలో నాస్తికులు కూడా ఒక దారమే. వాళ్ళు లేకుండా వెళ్తూ ఉంటుంది మనకి. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు.